యెమెన్ దగ్గరలోకి వచ్చినటువంటి ఒక వాణిజ్య నౌకని పేల్చేసినటువంటి హౌతీ తీవ్రవాదులు అటు అమెరికాని లెక్క చేయలేదు, బ్రిటన్ని లెక్క చేయలేదు, యూరప్ దేశాలను లెక్క చేయలేదు. 10 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఉన్నా లెక్క చేయకుండా పేల్చేసాం అని చెప్తూ మొన్ననే హౌతీల మీద ఇట్లాగే ఒక షిప్ని దిగ్బంధించే ప్రయత్నం చేస్తుంటే పేల్చేసింది అమెరికా. ఆ టైంలో దానికి ప్రతీకారంగా చేసిన దాడులను కూడా కంట్రోల్ చేసింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆధిపత్యం హౌతీలదయ్యింది. అందుకని హౌతీలు హెచ్చరికలు సీరియస్గా జారీ చేస్తున్నారు. అందులో కీలకమైనటువంటిది యెమెన్స్ హౌతీ మిలిటెంట్ గ్రూప్ హ్యాస్ ఇష్యూడ్ ఏ బిగ్ వార్నింగ్ టు ద యునైటెడ్ స్టేట్స్. హౌతీ సెడ్ ద యుఎస్ విల్ బి పనిష్డ్ if it continues with reckless actions on behalf of Israel. The statement was made by Safar al-Sufi, secretary to Houthi leader Abdul Malik al-Houthi. The warning comes as a Malta flagged ship reported these blasts after missile attacks in the Red Sea near Yemen's Mocha ప్రాంతంలో ఏదైతే మాల్టా పతాకంతో ఉన్నటువంటి షిప్ని 3 మిస్సైల్స్తో పేల్చినటువంటి హౌతీ తీవ్రవాదులు అమెరికా నువ్వు కనుక ఇజ్రాయెల్ మాటలు విని చేస్తే నిన్ను యూరప్ దేశాల వాణిజ్య నౌకల్ని నాశనం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది హౌతీ తీవ్రవాద సంస్థ.